రాజ్యాంగం చెబుతున్నది. అంబేద్కర్, ఫూలే, సాహు మహారాజ్. అంబేద్కర్ అంటే ఆయన అంటరానివాడు ఎస్సీ అనుకోబోకుండా అట్లా మాట్లాడద్దు. తప్పు జరిగింది, ఇప్పటికే మనకు చాలా అన్యాయాలు జరిగినాయి. అంబేద్కర్ది శరీరం, ఆయన ఆలోచన బుద్ధుడు, అశోకుడు, శివాజీ మహారాజ్, సాహు మహారాజ్, పోతులూరి వీరబ్రహ్మం, కబీర్ దాస్, జ్యోతిరావు ఫూలే, సంత్ రవిదాస్, కర్ణాటక బసవేశ్వరుడు, ఇంతమంది యొక్క ఆలోచన ధార మొత్తం కలిస్తే అంబేద్కర్. ఆయన శరీరంతో మీకేం పనయ్యా? ఆయన మీడియం బాడీ. ఆయన ఆలోచనని గౌరవించండి. నా గురువులు బుద్ధుడు, నా గురువులు జ్యోతిరావు ఫూలే, నా గురువు కబీర్ దాస్ అని చెప్పిండు కదా. వాళ్ళ వాక్యానికి ప్రతిరూపమే అంబేద్కర్. బీర్పూర్ అనే వెలమదొరల మధ్య ఈ మంగళాయన సర్పంచ్ అయ్యేటోడా? ఇది ఊహించరా? కళలో ఊహించరా? రాజ్యాంగం చేసింది ఆయన్ని. కర్పూర్ ఠాగూర్ అనే మంగళాన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి కరుణానిధి. ఏమిటి అద్భుతాలు? ఏంటి ప్రజాస్వామ్య అద్భుతాలు? ఈ అద్భుతాలు తెలంగాణలో చేయాలి. కరుణానిధి అనే ఒక మంగళాయన ముఖ్యమంత్రి, కర్పూర్ ఠాగూర్ అనే ఒక మంగళాయన ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ అనే ఒక గొల్లాయన ముఖ్యమంత్రి, ములాయం సింగ్ యాదవ్ అనే ఒక గొల్లాయన ముఖ్యమంత్రి, కాంశీరాం ద్వారా ఆనాడు ఏర్పడ్డ ఒక మాదిగ స్త్రీ మాయావతి ముఖ్యమంత్రి. అలాంటి అద్భుతాలు తెలంగాణ గడ్డ మీద చేయడానికే జేఏసీ పుట్టింది, బీసీఎస్సీ.